మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం నుంచి భారీగా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం చంద్రబాబుతో భవిష్యత్తులో లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో కావలి నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని, కూటమి ప్రభుత్వం రావడంతో 1,00,000 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చెందుతుందన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును బిట్రగుంటలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలిపారు. ఈనాటి తెలుగు పండుగ, తెలుగు వాడి పండుగ, తెలుగు దేశం పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ, స్టేజీ మీద కూర్చున్నటువంటి అగ్రత మహారథులందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఇది తెలుగు వారి యొక్క గొప్పతనానికి నాంది పలుకుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడికి తారతమ్యాలు పెరిగిపోతున్నాయి. ధనవంతులు పేదవాడిని అంగదొక్కుతున్నారు. పేదవాడిని హక్కును చేర్చుకోవాలి. తెలుగు భాష కనుమరుగైపోతుంది. తెలుగువాడు పతనమైపోతున్నాడు. ఢిల్లీ వాళ్ళ కాళ్ళ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగువాడి వాడిని, వేడిని, ఖ్యాతిని ఈ ప్రపంచ నలుమూల చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల 10 రోజుల్లోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రపంచాన్ని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా 1983 జనవరి 10వ తేదీన తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో, రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు తెలుగుదేశానికి ఎదురు లేకుండా కార్యకర్తల అండగా, పేదవాడికి అండగా 5 ఏళ్ళు నోట్లేకపోయేటట్టుగా పేదవాడికి ప్రోత్సాహాన్ని చూపించే ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందనేదానికి నాందే ఈరోజు ఇంతమంది కార్యకర్తల సమావేశం. ఎప్పుడో కృతయుగంలో ఇంద్రుడు అమరావతిని నిర్మిస్తే ఈ చంద్రుడు ఈరోజు అమరావతిని, ఆ అమరావతికి తలదన్నేదిగా ఈరోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నారు. వ్యవసాయదారుల బాధలు తీర్చాలి, వర్షాలతో ఆధారపడడం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈరోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈరోజు మన అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో 4 మండలాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా కాపులు బాగా వెలుగుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాద తీర్మానం ఇవ్వవలసిందిగా ఇక్కడ ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఉండబోయే విధంగా ఈరోజు BPCL కంపెనీని కావలి నియోజకవర్గానికి అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. మన బిడ్డల జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం. ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లా ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంటే దానికి తోడుగా ఈరోజు BPCL కంపెనీ ద్వారా దాదాపు 1,00,000
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే, విమానాశ్రయానికి భూమి పూజ చేస్తే గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఆ భూములనే గ్రామం నమ్ముకున్నటువంటి వైద్యాన్ని ఈ రోజు మళ్ళా కాలరాస్తూ మళ్ళా ఈ రోజున విమానాశ్రయాన్ని దామారానికి అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి తీర్మానాన్ని అందిస్తూ, అదేవిధంగా ఈ రోజున పోలవరం, అమరావతి అన్ని కూడా ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని, ఈ ద్వారా తీర్మానం ఇవ్వాలని సందర్భంగా అధ్యక్షులు కోరుకుంటూ నుంచి ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాం. మీ ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి ఈ సమస్యలన్నీ కూడా తెలియజేయాల్సిందిగా అజిత్ బాబు గారిని కోరుకుంటూ, ముఖ్యంగా రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు వరకు, అల్లూరు బైపాస్, అక్కడి నుంచి జుబల్ని ఆర్కొని అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు, రామాయపట్నం దగ్గర నుంచి చేవూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎంపీ రోడ్డుని నేషనల్ హైవే అప్గ్రేడ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా. రెండోది పెట్టికొండ ప్రాంతంలో 925 ఎకరాల రైల్వే ల్యాండ్ ఉంది. ఈ రోజు కృష్ణపట్నం పోర్టు, ఒకవైపున రామాయపట్నం పోర్టు, దామారం ఎయిర్పోర్టు, జువెల్లి ఫిషింగ్ హార్బర్, ఇన్ని రకాలైనటువంటి పోర్టులతో పాటు ఉన్నటువంటి పెట్టగుడ్డలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఒకవైపు నేషనల్ హైవే, రెండో వైపు నేషనల్ హైవే ఉంది. కాబట్టి వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఓన్లీ విశాఖపట్నంలో మాత్రమే ఉంది. దీన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే మన ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది, మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కూడా మీ ముందు ప్రతిపాదిస్తున్నాం. తప్పకుండా ఆమోదించి ప్రభుత్వానికి పంపవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర విద్యాలయాన్ని కూడా భోగోళ మండలంలో స్థాపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు కావచ్చు, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్ర విద్యాలయానికి మేము ప్రతిపాదన మేము ముందు ఉంచుతున్నాం. కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో ప్రధానమైన పట్టణం. ఈరోజు కావలికి ఇండో సోలార్ కంపెనీ కావచ్చు, దగ్గరలో రామాయపట్నం పోర్టు కావచ్చు, బీపీసీఎల్ కంపెనీ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అతి తొందరలో కావలి ఒక కాస్మోపాలిటన్ నగరంగా మారిపోతుంది. కాబట్టి కావలికి ఈరోజు బైపాస్ అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి నుంచి బెంగళూరు, కడప పోయేటువంటి రోడ్డును అనుసంధానం చేస్తూ దానికి కూడా బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే మా కావలి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మేము ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా మా కావలి పట్టణం రైల్వే లైన్ సెంటర్లో పోతున్న కారణాన పరవడు వైపున సగం నగరం, తూర్పు వైపున సగం పట్టణం ఉన్నందువల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నాయి. కావలిలో ఉన్నటువంటి ఎల్సీ గేట్లన్నింటినీ కూడా అండర్ పాసులుగా మార్చేయడానికి ఈ ప్రతిపాదన కూడా మీ ముందు ఉంచుతున్నాం. దయించి వీటన్నింటినీ ఆమోదించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి అందించమని సందర్భంగా కోరుకుంటూ, కావలి పల్లెలకు నిలవైనటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇప్పటికీ మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టులే మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఇంకా మాకు కావాల్సింది సీనియర్ ఏడీజే కోర్టు అవసరం ఉంది. తప్పకుండా దాన్ని కూడా ఏడీజే కోర్టు కూడా కావలిలో అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని కూడా ప్రతిపాదిస్తూ కావలిలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తే మా పేదవారికి అన్ని విధాలు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనని మేము ముందుకు సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావ్యాకృష్ణారెడ్డి గారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా బలపరచవలసిందిగా వేదా గిరిధర్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.